యెషయా గ్రంథం 40 అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తెలుగులో ఒక చదవండి, ఒకరు కన్నడలో చదవండి. యెషయా గ్రంథములో యెషయా భక్తుడు ఇశ్రాయేలులకు ఈ విధంగా ఆయన ప్రవచన వాక్యాన్ని అందజేశాడు. ఏం చేశాడంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుడు సొమ్మసిల్లిపోయినట్టు వారు కాడ లేనిదే. మీరు డైలీ బైబిల్ చదవాలమ్మా. ఇంట్లో పొద్దున్న లేచిన తర్వాత 2 చాప్టర్లన్నీ చదవాలి. డైలీ బైబిల్ చదవాలి. ఆధారం మాత్రం కాదు, డైలీ బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే నీ ముఖం చేంజ్ అవుతూ ఉంటుంది. బైబిల్ చదవకపోతే మళ్ళా నల్లగా అయిపోద్ది ముఖము. హల్లెలూయా. ఆ సూర్యుని కిరణాలు, దేవుని మహిమ, మన్నా లోపలికి వెళ్ళాలి ఉదయాన్న. హల్లెలూయా. కాబట్టి సొమ్మసిల్లిన వారికి సోతు ఓగిదంతవరకే ఆతను బలవన్ను కొడవను, ఆయన బలాన్ని ఇస్తాడంట. ఈ రోజులో నేను పోయిన వారం చెప్పాను, డెన్మార్క్ దేశంలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, అందరూ ఆరోగ్యవంతులే. సంవత్సరానికి ఒకరో ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. డాక్టర్లు, నర్సులు అందరూ ఖాళీగానే ఉంటారు హాస్పిటల్లో. ఆ దేశము ప్రపంచంలోనే ఒక ధనవంతమైన దేశం. అందరూ ఆరోగ్యవంతులు, అందరూ ధనవంతులు. అయితే ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు 5 నుండి 7 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. కారణం ఏంటంటే, వారికి సొమ్మసిల్లినప్పుడు వారిని ఆదరించేవారు, వారికి బలం ఇచ్చేవారు ఎవరు లేరు. వాళ్ళు నిరుత్సాహపడినప్పుడు, వారు తొట్టిల్లినప్పుడు వారిని కౌలించుకునే వారు ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు. దేవుని వాక్యం మనకి ఈరోజు ఏం చెప్తున్నదంటే, మరి సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు అంటున్నాడు. హల్లెలూయా. బలం అనేది ఆత్మలో వారికి అన్నీ ఉన్నాయి. అయితే లోపల బలం లేదు, ఆత్మలో బలం లేదు. ఆ బలము దేవుడే ఇస్తాడు యేసుప్రభు ద్వారా. ఆయన రక్షణ మనకి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన పునరుద్ధాన బలము, ఆ బలాన్ని మనకిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయము 8 వచనం ఎవరైనా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయము 8 వచనం. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ నీలో మీరు సర్వ సమృద్ధి గల వారై హల్లెలూయా. ఆయన కృప మనకి ఆయన విస్తారంగా ఇచ్చువాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన కృప మనకి విస్తారముగా ఆయన ఇచ్చువాడు అంటున్నాడు. దాన్ని పొందుకోవాలి మనం, అంతే. దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. చాలామంది ఈ రోజులలో వారికి బలం కావాలని అనేక విధములుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి రీడర్స్ డైజెస్ట్ అని ఒక పుస్తకాలు చదువుతారు, విజ్డమ్ అనే పుస్తకాలు చదువుతారు, న్యూస్ పేపర్లు చదువుతారు. తర్వాత వారు రకరకాల డ్రై ఫ్రూట్స్ తింటారు, రకరకాలుగా జ్యూసులు తాగుతున్నారు, రకరకాలుగా మల్టీవిటమిన్స్ టాబ్లెట్లు తింటున్నారు, రకరకాలుగా ఏదోదో ఆయుర్వేదిక్ అని, హోమియోపతిక్ అని వారు తీసుకుంటున్నారు. కానీ దాంట్లో రియల్గా నీ శారీరకానికి బలం ఇచ్చేమో కానీ నీ ఆత్మకు బలము అక్కడ దొరకదు. నీ ఆత్మకు బలం ఎక్కడ వస్తున్నదంటే, ఆయన కృపా సమృద్ధి నీకు ఆయన ఆలయంలో నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇందాక చక్కగా పాడారు, ఏనాದರೂ ಮಾಡಬೇಕು నేను ఆ పాట పాడారు. నా కాయతురువేను. ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. క్రైస్తవులు శ్రమలు పడాలి. క్రైస్తవులకి శ్రమలు కావాలి. ఎందుకంటే శ్రమలలో దావీదు ఏమంటాడంటే, నాకు శ్రమ కలిగితే నాకు మేలు అయ్యాను. ఇప్పుడు దేవునికి ఏ విధంగా విధేయుడు అవ్వాలనేది దేవుడు నేర్పించాడు. విధేయత తీసుకొస్తుంది మనకి శ్రమలు. శ్రమలలో కృంగిపోకుండా మనం శ్రమలు అనుభవించాలి. అది ఎటువంటి శ్రమలో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమలు. ఆ శ్రమలు మనం అనుభవించినప్పుడు మనకు విధేయత వస్తుంది, తగ్గింపు వస్తుంది, వినయం వస్తుంది. ఆ ఒక శ్రమలలో మనం సువర్ణముగా మారుతాం. హల్లెలూయా. అయితే విధవరాణిలో ఒక ఆమె తరచుగా ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి ఆమె బ్రతిమాలటం మనం చూసాం బైబిల్లో.
ఆయన ఇచ్చే వరకు ఆమె వదలలేదు. ఆయన విసిగించుకున్నాడు. అయితే ఆమె గోజాడింది. ఆయన ఇచ్చే వరకు మరి ఆమె ఆ స్థలాన్ని వదిలి రాలేదు. మనం చూసినట్లయితే హన్న బైబిల్లో దేవుడు ఆమెను కనికరించే వరకు, కృప చూపించే వరకు ఆమె ఆ ఆలయాన్ని, దేవుని సన్నిధాన్ని విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే దేవుడు ఆమె మొర విని ఆమె కన్నీళ్లు తుడవాలని చాలామంది ఎగతాళి చేశారు. నువ్వు మత్తుగా ఉన్నావు అని కొంతమంది మనల్ని నిరుత్సాహపరుస్తారు. అయితే ఆమె శ్రమలు ఆమెకే తెలుసు. ఆమె మరి సొమ్మసిల్లిపోయింది సమస్యలలో. దావీదు సొమ్మసిల్లిపోయాడు, యెహోషాపాతు సొమ్మసిల్లిపోయాడు. అపోస్తలులు భయపడి సొమ్మసిల్లిపోయి వాళ్ళు ఒక అక్కల్దిమ్ అనే ప్రాంతంలో ఒక కొండ చాటున వాళ్ళు దాగి ఉన్నారు. వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. వీరందరూ కూడా దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు వారు కృపను పొందుకొని వారు మారిపోయి అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. నా ప్రియమైన సోదరులారా, మనము కృంగిపోయినప్పుడు దేవుడు ఆయన బలాన్ని ఇస్తాడు. నా యొద్దకు వచ్చే వారు నేను ఎంత మాత్రం నీ త్రోసివేయను అంటున్నాడు. ఆయన బలిష్టమైన హస్తాల క్రింద మనం తగ్గించుకొని ఉండాలి. ఆయన సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. ఆయన సమయం కొరకు మనం వెయిట్ చేసినప్పుడు ఆయన తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఆయన కొరకు కాయెత్తురు వేణు, ఆయన బలం కొరకు. హల్లెలూయా. మరి ఇక్కడ వారు యవనస్తులు తప్పక తొట్రులుదరు, అది సాధారణమైన విషయమే. మనం అందరూ కూడా తొట్రులు వెళ్ళిపోతాం. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఏం బలం అంటే ఇప్పుడు ఇక రెండోసారి మాట్లాడుతున్నాడు. ఆయన బలమిచ్చేవాడు ఆయనే, నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదరు. హల్లెలూయా. వారు పరిగెత్తుతారు, సొమ్మసిల్లిగా నడిచిపోదరు. ఈ పక్షిరాజుకు ఉన్నట్టు ఒక 2-3 లక్షణాలు మనం ధ్యానిస్తాం ఈరోజు. ఈ పక్షిరాజు అంట ఉన్నత స్థలంలో ఉంటుందంట, అన్ని పక్షుల కంటే పైన ఉంటుందంట. అది కింద ఉండదు, అది కింద ఉండదు. అది పక్షిరాజు ఆహారం సంపాదించుకొని పైనే తన గూడుని పైన చేసుకుంటారు. యోబు గ్రంథము 39 అధ్యాయము 27 వచనం చూడండి ఎవరైనా. యోబు గ్రంథము 39 అధ్యాయము 27 వచనం. 39:27. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోట కట్టుకొనున్న అది రాతి బండ మీద నివసించును. హల్లెలూయా. అది పెద్ద బండపైన, పెద్ద కొండపైన అది నివసిస్తారంట. లోయలలో, పీనుగులు ఉండే స్థలములలో, మశానం ఉండే స్థలాలలో అది ఉండదు. అది ఎత్తైన స్థలంలో కొండ మీద అది నివసిస్తుంది పక్షిరాజు. ఈ మామూలుగా సాధారణంగా ఒక పక్షినో లేక ఒక పామునో అది చంపాలంటే అది పైకి తీసుకువెళ్ళి దాన్ని పోరాడి దానిపైన అది చంపేస్తుంది, పైన కొండపైకి. ఎందుకంటే కింద భూమి పైన ఈ సర్పాలకి శక్తి ఉంటుంది. దాన్ని పైకి తీసుకువెళ్ళిపోయి కొండపైన దానితో యుద్ధం చేస్తే, దాంతో పోరాడితే దానికి శక్తి ఉండదు, దీనికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది పైన ఉన్నతమైన స్థలంలో ఉంటున్నది కాబట్టి. నా ప్రియమైన సోదరులారా, మనము భయపడాల్సిన అవసరం లేదు. సొమ్మసిల్లినప్పుడు, బలహీనత ఉన్నప్పుడు మనము పైన దేవుని కృపా సింహాసనము మేఘాల పైన ఉన్నది. సూర్యక్రాంతులు మేఘాల పైన ఉన్నాయి. ఆయన కృపా సింహాసనం పైన ఉన్నది. ఆయన్ని మనము ఎత్తైన స్థలంలోనికి వెళ్ళాలంటే అదే దేవుని సన్నిధానానికి రావాలి. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన కొరకు మీకు తెలియదు, మేఘాల పైన దాని వెనక దేవుని సింహాసనం ఉన్నది. దాని వెనక మరి సూర్యక్రాంతిలో మరి ఆ వెలుగు
పైన ఉన్నది మేఘాలు కప్పి ఉంటాయి మనకి. దాని కొరకు మేఘాలు తర్వాత ఉన్న దానిపైన మనం ఆధారపడి జీవించాలి. అది ఎవరికి ఇస్తాడంటే మరి కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు. ఆ కృపా సింహాసనం దగ్గర నువ్వు వెళ్ళిపోయినప్పుడు అక్కడ నువ్వు పోరాడాలి. నీ ఛాలెంజ్, నీ సవాల్లో అక్కడ పోరాడాలి. ఎదుటి వానితో కాదు, మీ తల్లిదండ్రులతో కాదు, నీ స్నేహితులతో కాదు, నీ బంధువులతో కాదు. నువ్వు పోరాడాల్సింది నీ సమస్యలకు ఎక్కడంటే దేవుని సింహాసనం దగ్గర నువ్వు పోరాడాలి. దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి. నీ కన్నీళ్ళు అక్కడ కార్చాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఉదయాన కూడా వాట్సాప్లో సహోదరుడు గ్రూప్లో పెట్టాడు, దేవుడు నేను ఆశీర్వదించినప్పుడు అందరూ సంతోషిస్తారు అనుకుంటున్నావా? మీరు ఇల్లు కడుతున్నారు, బంగారు సామాన్లు వేసుకుని సైట్లు కొన్నారు, ఈ మధ్య మీ బంధువులందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటారా? నాకైతే తెలీదు. అయితే నేను వారికి ఏం చెప్తానంటే, మీరు అసూయపడడం కంటే వారిని ఏ దేవుడు ఆశీర్వదించాడో దేవుని హస్తాన్ని మీరు జ్ఞాపం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు కదా. హల్లెలూయా. నువ్వు సొమ్మసిల్లిపోయినవంటే వారు భరతనాట్యం వేస్తారు ఇంట్లో. నువ్వు కృంగిపోయినవంటే వారికి ఆ రోజు పండగ. యు ఆర్ అ బిలీవర్. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన దానివి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడివి. వాళ్ళకి సొక్కలు చూపించేటట్టు నీ విశ్వాసాన్ని ప్రదక్షిణ చేయాలి. హల్లెలూయా. అనేకమైన శోధనలు నాకు మీకు, అనేకమైన ఆ నిరుత్సాహాలు మన జీవితంలో. అయితే దేవుడు అవన్నీ ఎక్కడ తీసుకొచ్చామంటే మనము ప్రభువు సన్నిధానానికి తీసుకొచ్చి ఈ ఉన్నత సింహాసనం దగ్గరికి, యేసు ప్రభు సింహాసనం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కన్నీళ్ళు కార్చి ఇక్కడ పోరాడాలని. ప్రభువా, నేను ఒక్కరిని అడగను ప్రభు ఈ మందిరాన్ని కట్టడానికి. ఎన్ని చర్చిలు కట్టినా సరే నేను ఒక్క రూపాయి ఎవరిని అడగను ప్రభువా. మీరు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే నేనే లాయర్ పని చేసుకుంటాను, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. మందిరం నా చేతులతోనే కడతాను ప్రభువా. ఎంతోమంది దొరలు వచ్చారు బ్యాప్టిస్ట్ హాస్పిటల్ నుండి, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు వచ్చారు. మొన్న ఒక ఆయన 50,000 ఇచ్చిపోయాడు. అంత అయిపోయిన తర్వాత, బిల్డింగ్ అయిన తర్వాత చివరికి ఫ్యామిలీకి వాటికి దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ఒక ధైర్యము ఎక్కడ వస్తున్నదంటే మనం దేవుని సింహాసనం దగ్గర బ్రతిమలాడుతున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఒక ఆయన, నీ ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 5,000 మంది ఉన్నారు, ట్విట్టర్లో 4,000 మంది, వాట్సాప్లో 3,000 మంది, యూట్యూబ్లో 2,000 మంది. అయితే నువ్వు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు నీ పక్కనే ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో? ఒక్కడు కూడా ఉండడు, ఒక్కళ్ళు కనిపించరు. హల్లెలూయా. సో నీ పోరాటము నువ్వు దేవుని దగ్గర, దేవుని సింహాసనం దగ్గర తీసుకురావాలి. ఆ పునరుద్ధాన లాజర్ని 4వ రోజు లేపినట్టు యేసు ప్రభు ఆ పునరుద్ధాన శక్తి, పరలోకపు పునరుద్ధాన శక్తి నీపైన నాపైన అదే శక్తితో తెలియకుండా దేవుని దూతలు నీకు నాకు పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండేదిగా పక్షిరాజు లక్షణం ఏంటంటే దీనికి భయం ఉండదంటండి. ఈ పక్షికి భయం అనేది ఉండదంట. దాని డిక్షనరీలో ఒకడు అంటున్నాడు, రేయ్ భయం అనేది నా బయోడేటా లేదురా అంటున్నాడు. ఒక ఫ్రెండ్తో భయం అనేది నా బయోడేటాలోనే లేదంటున్నాడు. ఈ పక్షికి, ఈ పక్షిరాజుకి, అంటే మనం గద్ద అంటాం, గద్ద కంటే పెద్దది అది పక్షిరాజు. ఆ పక్షిరాజుకి భయం ఉండదంట. పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదొచ్చుంటున్నట్లు చర్చికి వస్తున్న వాళ్ళు ఎక్కువ మేకప్ చేస్తున్నారు వేరే చర్చిలలో, మన చర్చిలు తక్కువ.
యవ్వనంగా కనిపించడానికి మంచి చక్కని భోజనాలు తింటున్నాం, చక్కని ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. ఎందుకు? యవ్వనంగా కనిపించడానికి. ఈ పక్షికి భయం అనేది దానికి లేదు. చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎంతమంది ఈరోజు భయపడుతున్నారు రేపటి గురించి, వచ్చే వారం గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి? దేవుని బిడ్డలంటే నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం పదే పదే రీతిలో నేను హెచ్చరిస్తూనే ఉన్నాను సంఘానికి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది భయపడడం లేదు ఈ పక్షిరాజు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇది అందరితో ఉండదు. ఇది అన్ని పక్షులతో సహవాసం లేదు దీనికి ఉన్నత స్థలములో ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటుంది. దీని పని ఇది చేసుకుంటుంది. దానికి ఎప్పుడు ఆహారం కాలం భూమిపైకి వస్తుంది, తీసుకెళ్ళిపోయి భోంచేసి తన బిడ్డలకి గూడు కట్టి ఉన్నత స్థలములో మరి అది పోషించుకొని తన కుటుంబాన్ని పోషించుకొని దేవునికి మానవుడికి మధ్యలో అది నివసిస్తుంటుంది. చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నువ్వు ఏ గుంపులో ఉంటావో వారిలాగా మీరు అవుతారు. ఏ గుంపులో మీరు ఉంటారో వారిలాగా మీరు అవుతారు. పక్షిరాజు అది దేనికి భయపడదు. హల్లెలూయా. ఇది దేనికి భయపడదు. ఒక ఆయన డబుల్ రోడ్లో ఒక ఆయన ఉండేవాడు, పాస్టర్. ఈ రాత్రులలో ఒక 5 నిమిషాలు మీ మొబైల్ ఫోన్ నాకు అంటే భయం వాళ్ళకి. కొంతమంది భర్తకు భయపడరు, కొంతమంది స్నేహితులు భయపడతారు, కొంతమంది భార్యకు భయపడతారు, కొంతమంది రౌడీలకు భయపడతారు, కొంతమంది రాజకీయ నాయకులకు భయపడతారు, కొంతమంది ఇంటిలో బిడ్డలకు భయపడతారు. హల్లెలూయా. ఆ భయం ఎటువంటి భయమైనా సరే నీలో భయమే ఉండకూడదు. యాక్చువల్ అంటే అందరూ కొట్టమని కాదు, ఏ విధం చేతనైనాను ఈ పక్షిరాజుకి భయము లేదు. హల్లెలూయా. యాభై 56 అధ్యాయము 3వ వచనము, కీర్తనలు 56 3వ వచనం. నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. మీరు దేని విషయంలో భయపడుతున్నారో నాకు తెలియలేదు, కానీ దేవుడు మీతో ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. మనము రేపటి దినం గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏది అవసరం మనకి ఆయన తగిన సమయమందు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం తగ్గించుకొని ఉన్నప్పుడు ఆయన తగిన సమయమున దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు మనకి ఈవులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యముతో మనము దేవుని సింహాసనం దగ్గర ఆ పక్షిరాజు వలె మనము ధైర్యముతో ఆహారాన్ని సంపాదించుకొని తన గూడును అది కట్టుకుంటున్నది. నీ గూడు నువ్వు కట్టుకుంటున్నావా? మా ఊర్లో అయితే 2 ముసలోళ్ళు ఉంటారు మా ఇంటి ముందు. ఎవరు వస్తారు ఎవరు CCTV కెమెరాలు ఆ రోజులలో. వీళ్ళకి పనే లేదు. వీళ్ళకి ముసలోళ్ళు కూడా కాదు, వాళ్ళు యవనస్తులే. వీళ్ళకి పని లేదు. ఎవరింట్లో ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఎవరింట్లో మాంసం ఈరోజు, ఇదే ఇంకొకరి ఇంట్లో ఏం జరుగుతున్నది ఈ టెలిస్కోప్ పెట్టి చూస్తూ ఉంటారు. అరే, మన గూడు మనం కట్టుకోవడము అదే మనకి నేడిచ్చేది, ఆశ్రయం ఇచ్చేది. హల్లెలూయా. మన గూడు మనం కట్టుకోవాలి.
ఒకరి గురించి నీకెందుకు? 10 మంది నీ గురించి మాట్లాడిన సంతోషము. అయితే నీ గూడు నువ్వు కట్టుకొని ఎత్తైన స్థలంలో ఉండేది నేర్చుకోవాలి. ఆ గురి మూడోదిగా దీని గురి ఏంటంటే 40 కిలోమీటర్లు 40 మైల్స్ దాన్ని కన్ను దృష్టి ఉంటుందంట పక్షిరాజుది. ఎన్ని మైల్స్ అమ్మా? 40. ఈ చూడు మన తెలుగు వాళ్ళు కాణా వాళ్ళకి ఈ కంటు పొరే రాదు 60 ఏళ్ళైన తర్వాత కూడా. సూపు బాగుంటుంది చూడు, ఎవ సూపు చూడు, కనద్దాలు వేసుకోలేదు. 70 ఏళ్ళు కూడా సూప్ బాగుంటుంది చూడు. అమ్మగారు ఆమె సూప్ బాగున్నది. దొంగ సూపు కాదు, కంటి సూపు. ఏరా ఆయన కొంతమంది దొంగ సూపులు చూస్తుంటారు చర్చిలలో కూడా. డైరెక్టర్ చూడు, నిన్నెవరు కొడతారు? అయ్యగారికి మెల్లకన్ను ఉన్నట్టుంది. నన్ను చూసినప్పుడు అయ్యగారు ఏదో ఒక నాకు కళ్ళు మారిపోయినాయి అనిపిస్తుంటుంది నాకు. అయితే 72 ఏళ్ళు కూడా ఆయన ఎంత చక్కగా దేవుని వాక్యం చదువుతాడు. అలా 73 74 మరి ఏం తిన్నాడో ఏమో కానీ ఆయన చూపు బాగున్నది. ఈ పక్షిరాజుకి 40 మైళ్ళు అంటే 30 కిలోమీటర్ల దూరంలో చూసి చూపు ఉంటుందంట. ఇశ్రాయేలీలో నెక్స్ట్ 200 సంవత్సరాలు మేము ఎక్కడ ఉంటామనేది వాళ్ళు ఇప్పుడే ఆలోచిస్తారంట. అమెరికా వాడు 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడంట. ఇండియా వాళ్ళు రేపుడు గురించి ఆలోచిస్తారా, లేకపోతే జరిగిన వాటిని పైన ఆలోచిస్తారా? పోయి వీడిని ఎందుకురా చేసుకున్నాను నేను. జరిగిపోయిన వాటిపైన ఆలోచన ఎక్కువ. ఇండియన్ మెంటాలిటీ. నా తల్లి అంటున్నది, అయ్యా ఒక చిన్న గుడిసి కట్టుకో, అయ్యా ఒక చిన్న ఇల్లు కట్టుకో. నువ్వు, నేను కట్టుకుంటాను పోమ్మా, నాకు తెలుసు. వైట్ ఫీల్డ్కి అంతా తిరిగాము, సైట్ కొనేకి ఎక్కడో ఒకటికో తిరిగాము. వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయి వచ్చి నన్ను పీడించేదనమాట. అయ్యా నాకెంత జీతం అప్పుడు? 12,000 రూపాయలు. ఆ మంటున్నది, అయ్యా ఒక ఇల్లు కట్టుకో. ఎక్కడో ఇల్లు కట్టేది, సమాధి కట్టే కూడా డబ్బులు లేవు నా దగ్గర. కమాన్ చర్చ్, నేను ఇక్కడ నా డోలు కొట్టకు చెప్పడం లేదు, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాను. నేను మా అమ్మ పైన చేయేశాను. అమ్మ నువ్వు దిగులు పడద్దు, నీ పని నువ్వు చూసుకో. నాకు ఇల్లు కట్టేకి తెలుసు, సంపాదించేకి తెలుసు, నన్ను నేను పోషించుకోవడానికి తెలుసు, ఇతరులను పోషించే కూడా నాకు తెలుసు. నువ్వు నా గురించి దిగులు పడద్దు. వేరే కొడుకులు ఉన్నారు కదా, కూతురు, వాళ్ళ ముగ్గురు గురించి ఆలోచించుకోపో అని చెప్పిన. అలా ఎంత ధైర్యం కావాలి అప్పుడు వేరే తల్లి శేఖర్ వాళ్ళ అమ్మ, ఇంకొకరు అమ్మ ఎవరైనా ఉంటే వీడికి ఎంత గర్వం, వీడికి ఎంత అహంకారము. అవును, మగోడికి అహంకారం ఉంటుందండి, రోషం ఉంటుంది. నేను అలుగుడు ఎంత నా దగ్గర ఉండవు. మా అమ్మ నాకు 100 రూపాయలు అమ్మ. మీరు వెనక మన ఇండియా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటమ్మా తల్లి? జరిగిపోయిన వాటిపైన ఆలోచన. బాగా వినండి మీరు. జరిగిపోయిన వాటిపైన ఆలోచన. బాబు ముందున్న వాటిపైన ఆలోచించమని బైబిల్ చెప్తుంటే, దేవుని వాక్యం హెచ్చరిస్తుంటే, జరిగిపోయిన వాటిని ఆలోచించుకొని ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. నీకు బీపీ వస్తుంది, నీకు చెస్ట్ పెయిన్ వస్తుంది. మగవాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుందండి, స్త్రీలకు రాదు. ఎందుకు చెప్పండి. ಬರೀ ಗಂಡಸರಿಗೆ ಬರ್ತದೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್, ಹೆಂಗಸರಿಗೆ ಬರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಹೆಂಗಸರಿಗೆ ಹಾರ್ಟೇ ಇಲ್ಲ ಅಂತ సామెత అది. ఒక అమ్మాయి అనింది ఒకడిని, ఆ అమ్మాయి ప్రేమిస్తున్నదంట వాడిని.
ప్రేమిస్తుంటే ఎస్ఎంఎస్ చేసిందంట అమ్మాయి. ఏమని ఎస్ఎంఎస్ చేసిందంట, రే నువ్వు వద్దు నాకు, యు గెట్ లాస్ట్, యు గో అండ్ డై, నువ్వు పోయి ఆడని సావు. ఆయన పంపిస్తే వాడేం చేశాడు, ఆ ఎస్ఎంఎస్ చదివి వాడు ఇంటికి పోయి ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు, మా బంధువే, మేడం వాళ్ళ బంధు. ఒకే కొడుకు, గార్భంగా పెంచారు, నెయ్యితో వేసి పెంచారు వాడిని, ఒక కొడుకుని. వాడు సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నాడు ఎవరినో ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఎస్ఎంఎస్ చేసిన వెంటనే ఆయన ఆ ఎస్ఎంఎస్ చూసి ఏం చేసుకున్నాడమ్మా, ఇతని గురి లేని జీవితం. ఆ స్థలంలో నేనుంటే నేనేం చేసింది తెలుసా, యూ గెట్ అవుట్, సముద్రంలో చేపలు చాలా ఉన్నాయి నాకు, యూ గెట్ అవుట్, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తాను. నవరా మీరు, అర్థం కాల? ఆకాశం ఎంత ఉందో అంత ఉందో ప్రపంచం. ధైర్యంతో ఉండాలా, గురి ఉండాలి నీ జీవితంలో. థామస్ ఆల్వా ఎడిసన్ నేను ఒక లైట్ కనిపెట్టాలన్నాడు. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు ఆయన. స్టీవర్ట్ అని ఆయన బ్రెయిన్ సర్జన్ అవ్వాలనుకున్నాడు. అపోస్తులైన పౌలు 15 సంవత్సరాలలో మరి 45 దీపాలను సంధించాలి, ఏషియా మైనర్లో సువార్త ప్రకటించాలనుకున్నాడు. 15 సంవత్సరాలు ముగించాడు. హల్లెలూయా. మీ గురి ఏమై ఉన్నది? ఇంకొకరు నాశనం చేయడమా, ఇంకొకరి గురించి మాట్లాడుకోవడమా, లేకపోతే గత కాలంలో జరిగిన వాటిపైన ఆలోచించి నీ ఒక వయసుని వృధా చేసుకోవడమా? ప్రసాద్ అయ్య గారు అప్పుడప్పుడు అంటా ఉంటున్నాను, అయ్యా నువ్వు చిన్న వయసులో అన్ని చేసావయ్యా. ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీలతో ఎక్కువ సహవాసమే లేదు, నాకు క్రైస్తవులతో సహవాసమే లేదు. ఎందుకంటే నా ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. నీ ఆలోచన దేవుని వాక్యానుసారంగా ముందు 30 సంవత్సరాలు అన్న, అట్లీస్ట్ మినిమం 25 years కన్నా, ఇది 30 సంవత్సరాలకి ఒక ఏకాగ్రతతో చూస్తున్నంటే చూపు ఇది. ఈ పక్షిరాజు, మీరు ఎవరిని చూస్తున్నారమ్మా తల్లి, సహోదరులరా, మీరు ఎవరిని చూస్తున్నారు? ఈ చర్చికి 2-3 కుటుంబాలు వెళ్ళిపోయాయి. ఎందుకంటే నేను ఎవరిని ఏమనలేదు, వాళ్ళే రబ్బింగ్ చేసుకొని మూతులు నాక్కొని, బాగున్నప్పుడు మూతులు నాక్కుంటారు, తర్వాత రబ్బింగ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. నా పాటికి నేను దేవుని అదే కంజూరు, అదే బైబుల్, అదే బ్యాగు, అదే దేవుని సేవ నేను వదలలేదు. హల్లెలూయా. వాళ్ళని ఎవరిని చూశారు ఇప్పుడు? ఎవరిని చూశారమ్మా? ఇంకొకరిని చూసుకున్నారు. వాళ్ళ గురి వాళ్ళు చూసుకోవాలి. నీ గూడు నువ్వు కట్టుకో, నీ ఆరోగ్యం నువ్వు కట్టుకో. ఈత కొట్టేటప్పుడు మునిగిపోతుంటారు, బావిలోనో చెరువులోనో. నీళ్ళు ఎవరు కడుపు మీదకి పోస్తారు? మీ కడుపు మీరు పోసుకుంటారా, లేదా ఇతరుల కడుపు కిందకి పోస్తారా? బయట పడ్డానికే. మీకు అర్థం కాలేదు నా తెలుగు భాష? ఈత కొట్టేకి తెలుసా మీకు? వాళ్ళ కడుపు కింద వాళ్ళే పోసుకొని అద్దరికి చేరుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నీది నువ్వు చూసుకోవాలి. ఇంకొకరి గురించి పట్టించుకోబాకండి. ఎక్కువ పట్టించుకుంటే నీ తల్ల వెంట్రుకలు రాలిపోతాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, డయాబెటీస్, ఇంకా ఏదేదో వస్తుంటాయి. ఇక్కడ గౌరాక దగ్గర చెప్పారట, అయ్యో రమేష్ సార్కి ఏమి, ఆయనకి ఫారిన్ డబ్బు వస్తుంది, బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో ఇస్తారు. అమ్మ ఇస్తున్నారు, మీరు కూడా పోయి తీసుకోండి. అందరూ అనుకుంటారు ఇక్కడ ప్రైజ్ ద లార్డ్, ఎవరిస్తే ఏమి, ఎవరు ఇవ్వకపోతే ఏమి, మందిని కట్టడము అంతే. నీ గురి ఏమై ఉంది? అందరూ కొట్టేక అవుతుంది. నేను పోయి ఏరియాలో ఎందుకు ఇట్లా అంటున్నావు అని. నీ గురి ఏమైతున్నదో దాన్నే కేంద్రముగా. ఒక పరుగెత్తేవాడు ఒలింపిక్స్లో దాని గురి వైపే పరిగెత్తుతాడు. ఆయన ఇంకొక లైన్ లేకపోయాడంటే అవుట్.
గెట్ అవుట్ అంటే బయటికి లాగేస్తారు రెఫరీ. ఆయన లైన్లోనే పరిగెత్తాలి ఆ గురి తొడుముడిచ్చే వరకు. చాలామంది మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మన గురి వదిలేసి ఇంకొకరి విషయంలో మనం పాల్గొంటూ ఉంటాం అనవసరంగా. నేను మా అన్నకి చెప్పాను, వాడు బాగా తాగుతాడు, వాడు డబ్బులు ఇచ్చిన ఒక 1000 రూపాయలు తాగరా ఇంకా అన్న, బాగా తాగు, నీకు అన్నం పెట్టగలుగుతాను, నీకు డబ్బులు ఇవ్వగలుగుతాను, నీకు అన్ని ఇండ్లు ఇవ్వగలుగుతాను, అన్నీ చేయగలుగుతాను, అయితే నీకు నేను ఆరోగ్యం ఇవ్వలేనని చెప్పాను వాడికి. వాడు తెలియగలిగిన వాడు అయితే వాడు అర్థం చేసుకోవాలా. తర్వాత వాడికి చెప్పాను, మీరంతా నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఇల్లు, నా వాకిలు, నా సంపద నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తూ ఉన్నది. అందరికీ చెప్పినప్పుడు బుద్ధి రాలా. మనం వదిలేసి మన పాటికి మనం చేసుకుంటున్నప్పుడు వారికి బుద్ధి వస్తుంది. హల్లెలూయా. నీ గురి ఏమవుతున్నది ఇంకొక 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి? మీరు మీ పిల్లల పైన ఎల్ఐసి చేశారా? మీ పిల్లల పైన ఇన్సూరెన్స్ చేశారా? మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రణాళిక చేసుకున్నారా? ప్రసాద్ 2 సైట్లు తీసి పెట్టారు దేవనల్లో. నాకు సైట్లే లేవు దేవనల్లో. ఆయన అప్పుడే చేసి పెట్టాడు, ఇప్పుడు చేసే కాదు ఆయన వల్ల. నయమక ఆయన అప్పుడే చేశాడు 10 ఏళ్ళ వెనక. ఇప్పుడు ఆయన ఇప్పుడు చేయమంటే చేసేక అవుతుంది ఆయనకి? అప్పుడు గురి ఉండింది, 2 కొడుకులు నేను చేసి పెట్టాలని. అయ్యా సారీ, మిమ్మల్ని ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాడు. ఆయన గురి చేసుకున్నాడు, 4 ఇళ్ళు కట్టాడు, కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. మీ గురి ఏంటి? అన్నదమ్ముల గురించి మీరు ఈర్ష్యలు పగలు పడుతున్నారా? అవన్నీ కట్ చేసుకోండి దయచేసి. మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ వదిన, మీ అమ్మ, మీ నాయన అందరిని బట్టి పగలు పంతాలు అవన్నీ తీసేయండి. దరిద్రం అవన్నీ క్యాన్సర్ లాంటిది. ఐఎమ్ వెరీ హెల్తీ మ్యాన్. పొద్దున్నే సన్ రైజ్ వాకింగ్ పోతాను 1 అవర్, మంచి ఆహారం తింటాను, మంచి నిద్ర వస్తే నిద్రపోతాము, దేవుని యందు భయభక్తులు కలిగి. నేను టీవీలో చూసేలేదు, టీవీలు చూడండి నేను, ఎందుకు టైం వేస్ట్. నీ గురి ఏదైతే ఉన్నదో, ఈ పక్షి రాజుకి ఒకే గురి, అక్కడ 30 కిలోమీటర్లు దూరమున దాన్ని పట్టుకు రావాలి. మీ జీవితాల్లో అడవికి వేటాడేకి వెళ్ళిపోయి కొండ తీసి ఎలుకలను పట్టుకొని రాకూడదు, కొండ తీసి సంజీవులను పట్టుకొని వచ్చేటట్టు తయారవ్వాలి. ఇప్పుడు మన చర్చిలో ఏం గురి అంటే, ఏం గురి? అవకాశం వస్తే బాక్సింగ్ చేసుకోవాలంటున్నారు. ప్రసాద్ టై కట్టుకుంటే నాకేమి, నాకు సంతోషం. ఇంకొకరు బాగుంటే నాకు సంతోషం. ఒకరి గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎవరు పని వాళ్ళు కానీ కరెక్ట్గా మనం చేసుకుంటే మన గురి మనము తొడముట్టిస్తాం. సమస్యలను వారికి ఆయన బలం ఇచ్చేవాడు అంటున్నాడు. ఆయన బలాన్ని, ఈ గురి నువ్వు తొడముట్టించాలంటే నీకు బలము కావాలి. నువ్వు భయపడకుండా ఉండాలంటే నీకు దేవుని బలము కావాలి. నువ్వు కృంగిపోయిన స్థలంలో, సన్నివేశాలలో మీకు ఏమి కావాలంటే బలము కావాలి. ఈ బలము యేసయ్య నీకు ఇస్తాడు. యేసయ్య నీకు, ఆయన తోడు నీడ, ఆ యేసయ్య నీతో ఉంటాడు. ఆయన యుగాలు మారిన ఆయన మారడు. ఆయన మాట తప్పినవాడు, ఆయనలో ఎటువంటి మార్పు లేనట్టు వాడు. ఒక్కసారి నీకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ఈ యేసయ్య దగ్గరికి వస్తేనే ఈ 3 మీకు నాకు పక్షిరాజు వల్లే మన యవ్వనం క్రొత్తదగినట్లు నీకు భయం లేకుండా చేసి, నువ్వు దిగులు పడకుండా చేసి, నీ గురిని తొడమంటించడానికి ఆయన శిలువ రక్తం చేత మనల్ని కాచి కాపాడి, ఆయన శిలువ నీడలో మనల్ని ఆయన నడిపిస్తాడు.